అజయ్ ఈ నగరంలోని అత్యంత విజయవంతమైన వందల కోట్ల సామ్రాజ్యాన్ని శాసించే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. వ్యాపార ప్రపంచంలో అతను సాధించిన విజయాలు ఎందరికో ఆదర్శమైన అతని వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక తెలియని నిశ్శబ్దం ఉండేది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి కేవలం డబ్బు చుట్టూ తిరిగే మనుషుల మధ్య పెరగడం వల్ల అతనికి ఎవరినీ అంత సులభంగా నమ్మే గుణం లేదు. అలాంటి అజయ్ జీవితంలోకి ఏడాది క్రితం శృతి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి భార్యగా అడుగుపెట్టింది. శృతి ఎంతో సాంప్రదాయబద్ధంగా, అమాయకంగా, ఆధునిక పోకడలకు దూరంగా ఉండే ఒక పద్ధతి గల అమ్మాయి. పెళ్లైన మొదటి రోజు నుండి ఆమె అజయ్ అవసరాలను, అతని ఇష్టాయిష్టాలను ఎంతో బాధ్యతగా చూసుకుంటూ వస్తోంది. అయితే అజయ్ స్నేహితులు మరియు వ్యాపార భాగస్వాములు తరచూ అతనితో ఈ రోజుల్లో ఇంత పెద్ద ఆస్తి ఉన్నవాడిని ఎవరైనా గౌరవిస్తారు, చూసుకుంటారు అని అనేవారు. ఆ మాటలు నెమ్మదిగా అజయ్ మనసులో నాటుకుపోయి శృతి చూపిస్తున్న బాధ్యతపై ఒక చిన్న అనుమానపు బీజాన్ని నాటాయి. శృతి నా పట్ల నిజమైన గౌరవంతో ఉందా, లేక నా అంతస్తును చూసి నా చుట్టూ తిరుగుతోందా అనే ప్రశ్న అతనికి రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేసేది. మనుషుల నిజస్వరూపాలు కష్టాల్లోనే బయటపడతాయని అతను తన వ్యాపార అనుభవాల ద్వారా బలంగా నమ్మాడు. అందుకే శృతి మనసులోని అసలు రంగును పూర్తిగా పరీక్షించడానికి ఒక ప్రమాదకరమైన నాటకానికి తెరలేపాలి అని నిర్ణయించుకున్నాడు. దీనికోసం అతడు తన నమ్మకస్తుడైన పర్సనల్ డాక్టర్ వర్మను, తన పర్సనల్ అసిస్టెంట్ను రహస్యంగా పిలిపించి మాట్లాడాడు. మొదట డాక్టర్ వర్మ ఈ పనికి నిరాకరించిన అజయ్ మనశ్శాంతి కోసం చివరికి ఆ నాటకంలో భాగస్వామి కావడానికి ఒప్పుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అజయ్ ఆఫీస్ నుండి వస్తూ ఉండగా నగర శివార్లలో అతనికి ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిందని ఇంట్లో సమాచారం అందించారు. ఆ వార్త వినగానే శృతి చేతిలోని వంట పాత్రలు కింద పడిపోయి ఆమె గుండె ఒక్కసారిగా ఆగినంత పనయ్యింది. ఆమె వణుకుతున్న చేతులతో తన బంధువులకు ఫోన్ చేసి అజయ్ చేరిన కార్పొరేట్ ఆసుపత్రికి పరుగు పరుగున వెళ్ళింది. ఆసుపత్రిలోని ఐసీయూ గది బయట శృతి ఒంటరిగా నిలబడి దేవుడిని వేడుకుంటూ విలపించింది. ప్లాన్ ప్రకారం డాక్టర్ వర్మ ఐసీయూ గది నుండి బయటకు వచ్చి ముఖం చాలా గంభీరంగా పెట్టి శృతి వైపు చూశారు. శృతి గారు, అజయ్ గారి ప్రాణాలకైతే ఇప్పుడు ఎటువంటి ముప్పు లేదు, కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది అని ఆయన ఆపారు. ఆయన నడుము కింది భాగం పూర్తిగా దెబ్బతింది, 2 కాళ్లల్లో చలనం పూర్తిగా పోయింది అని డాక్టర్ చెప్పారు. ఆ మాట వినగానే శృతి కళ్ళ ముందు చీకట్లు కమ్మేసి ఆమె అక్కడే ఆసుపత్రి కారిడార్ నేలపై కూలబడిపోయింది. బంధువులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించినా ఆమె దుఃఖం ఆపడం ఎవరి వల్ల కాలేదు. లోపల బెడ్పై పడుకున్న అజయ్ కిటికీ అద్దాల గుండా శృతి పడుతున్న వేదనను నిశితంగా గమనిస్తూనే ఉన్నాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో ఈమె ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి అని అతను మనసులో అనుకున్నాడు. ఆసుపత్రిలో అజయ్ 2-3 రోజులు బెడ్పైనే ఉండి కదలలేని రోగిలా నటించడం మొదలుపెట్టాడు. ఆ 3 రోజులు శృతి అసలు అన్నం నీళ్లు కూడా ముట్టకుండా అతని మంచం పక్కనే ఉండిపోయింది. అజయ్ తన కళ్ళు తెరిచిన ప్రతిసారి ఆమె కళ్ళల్లో అంతులేని ఆందోళన మాత్రమే అతనికి కనిపించింది. ఈలోపు విషయం తెలిసి శృతి వాళ్ళ అమ్మ, మరికొందరు దూరపు బంధువులు కూడా ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని చూశారు. కొందరు బంధువులు అజయ్ ముందే అయ్యో ఇంత చిన్న వయసులో దీనికి ఎంత కష్టం వచ్చింది అని జాలి చూపిస్తూనే వెనక గుసగుసలాడారు. అజయ్ మాత్రం ఏమీ తెలియనట్టు నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తూ తన మనసులో తదుపరి సీన్ కోసం ఎదురు చూడసాగాడు. 3 రోజుల తర్వాత అజయ్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. 100 కోట్ల అధిపతి అయిన అజయ్ ఇప్పుడు ఒక తెల్లటి వీల్ చైర్కే పరిమితమై తన బెడ్రూమ్లోకి ప్రవేశించాడు. ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండి శృతి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె దినచర్య అంతా భర్త అవసరాల చుట్టూనే తిరగడం మొదలైంది. ఉదయం 5 గంటలకే నిద్రలేచి అజయ్కి వేడి నీళ్లు పెట్టడం, అతనికి బ్రష్ చేయించడం దగ్గర నుండి ప్రతిదీ తనే చూసుకునేది. అజయ్కి స్నానం చేయించడం కోసం ఆమె పడే శారీరక కష్టం చూసి కొన్నిసార్లు అజయ్కి మనసులో బాధేసేది. అయినా సరే అతడు తన అనుమానాన్ని వీడకుండా ఆమె ముఖంలో ఎప్పుడైనా విసుగు కనిపిస్తుందేమో అని నిరంతరం గమనించేవాడు. కానీ శృతి ముఖంలో అలసట ఉన్న అజయ్ వైపు చూసేటప్పుడు మాత్రం ఆమె ఎప్పుడూ ఒక స్థిరమైన నిశ్చలత్వంతో ఉండేది. రోజుకు 3 సార్లు అతనికి స్వయంగా తినిపిస్తూ మీరు త్వరలోనే నడుస్తారు అని ధైర్యం చెప్పేది. అలా ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు 2 నెలల సుదీర్ఘ సమయం గడిచిపోయింది. ఈ 2 నెలల్లో అజయ్ ఆఫీస్ వైపు వెళ్ళకపోవడం వల్ల బిజినెస్లో కొన్ని నష్టాలు వస్తున్నాయనే వార్తలు బయటకు వచ్చాయి. కంపెనీ షేర్లు పడిపోతున్నాయని, మేనేజర్లు సరిగ్గా పనిచేయడం లేదని బంధువుల ఇంట్లో మాట్లాడుకోవడం శృతి వింది. ఒకవైపు భర్త అనారోగ్యం, మరోవైపు వ్యాపారంలో నష్టాలు. ఈ 2 సమస్యలు శృతిని మానసికంగా ఎంతో కుంగదీశాయి. కానీ ఆమె అజయ్ ముందర మాత్రం ఏ రోజు ఆ ఆందోళనను రానివ్వకుండా నిలబడడానికే ప్రయత్నించింది.
అజయ్ పరిస్థితిని చూసి శృతి వాళ్ళ అమ్మ తరచూ ఫోన్ చేసి ఆమెను హెచ్చరిస్తూ ఉండేది. కానీ శృతి సమాధానం చెప్పేది కాదు. ఒకరోజు మధ్యాహ్నం అజయ్ వీల్ చైర్లో కూర్చొని కిటికీ గుండా బయటకు చూస్తూ చాలా డల్గా ఉన్నట్లు నటించాడు. శృతి అతని దగ్గరికి వచ్చి కాఫీ కప్పు ఇస్తుంటే అజయ్ ఆమె చేతిని పక్కకు నెట్టేశాడు. శృతి, నన్ను చూస్తే నీకు భారంగా లేదా? నేనిప్పుడు దేనికి పనికిరాని వాడిని అయిపోయాను అని అన్నాడు. నా బిజినెస్ కూడా ముగిసిపోతుంది. రేపు నేను రోడ్డున పడినా పడవచ్చు. నీకు ఈ నరకం ఎందుకు అని ప్రశ్నించాడు. నీకు ఇష్టమైతే నన్ను వదిలేసి విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. నీ భవిష్యత్తు కోసం కొంత ఆస్తిని కూడా ఇప్పుడే రాసిస్తాను అన్నాడు అజయ్. ఆ మాట వినగానే శృతి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమె ఆ కాఫీ కప్పు పక్కన పెట్టి అతని ముందుకు వచ్చి నిలబడింది. మరోసారి నా ముందర ఆ విడాకుల మాట అనకండి అని గట్టిగా అంది. నాకు మీ ఆస్తితో, మీ అంతస్తుతో ఎప్పుడు పని లేదు. నాకు కేవలం మీ క్షేమం మాత్రమే ముఖ్యమని చెప్పింది. మీరు వీల్ చైర్లో ఉన్నా నా తోడుగా ఉంటే చాలు. ఆ ధైర్యంతో నేను ఈ జీవితాన్ని ఎదిరిస్తాను అని చాలా స్థిరంగా అంది. ఆ మాటలకు అజయ్ గుండె ఒక్కసారిగా కదిలినట్లు అనిపించింది. అయినా అతనిలోని బిజినెస్ మైండ్ ఇదంతా నా ఆస్తి ఎక్కడికి పోతుందనే భయంతో చేస్తున్న నటన కావచ్చు అని అతనికి సర్ది చెప్పింది. మనుషులు ఒంటరిగా ఉన్నప్పుడు తమ సొంత వాళ్ళతో మాట్లాడేటప్పుడే నిజాలు చెప్తారు అని అజయ్ అనుకున్నాడు. శృతి నెమ్మదిగా అతనిని మంచంపై విశ్రాంతి తీసుకోమని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ గది బయటకు వెళ్ళింది. అజయ్ మంచంపై పడుకొని 2 నెలలుగా సాగుతున్న ఈ మానసిక పోరాటానికి ఇక ముగింపు పలకాలి అని నిర్ణయించుకున్నాడు. అది ఒక మధ్యాహ్నం సమయం. ఇల్లంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అజయ్ మందులు వేసుకుని నిద్రపోతున్నట్లు కళ్ళు గట్టిగా మూసుకొని బెడ్పై పడుకున్నాడు. శృతి గదిలోకి వచ్చి అతడు నిద్రపోయాడని నిర్ధారించుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ పక్కన ఉన్న హాల్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొద్ది క్షణాలకే అజయ్ కళ్ళు తెరిచి చాలా జాగ్రత్తగా ఎలాంటి శబ్దం రాకుండా మంచం దిగాడు. 2 నెలలుగా కదలలేని వాడిలా నటించిన అతడు ఇప్పుడు గోడలు పట్టుకుంటూ హాల్ వైపు నడిచాడు. పగటి వెలుతురు హాల్లోకి స్పష్టంగా వస్తోంది. శృతి అక్కడ ఒక సోఫాలో కూర్చొని తన తల్లితో ఫోన్లో మాట్లాడుతోంది. అజయ్ హాల్ తలుపు చాటున కిటికీ పక్కన దాక్కొని శ్వాస బిగబట్టి ఆమె మాటలను వినడం మొదలుపెట్టాడు. శృతి ఫోన్లో తన తల్లితో ఏడుస్తూ, అమ్మ 2 నెలలైనా ఆయన కాళ్ళలో ఎలాంటి చలనం లేదు అని చెప్పింది. ఈరోజు ఉదయం కూడా డాక్టర్ వర్మ వచ్చి ఆయన పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుందని తేల్చేశారు అని బాధపడింది. అది వినగానే ఫోన్లో వాళ్ళ అమ్మ చాలా కఠినంగా, అందుకే నేను మొదటి నుండి చెప్తున్నాను శృతి విను అని అంది. ఆయన జీవితాంతం వీల్ చైర్కే పరిమితం అయితే అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎవరు నడుపుతారు? ఇప్పటికే బిజినెస్ అంతా నష్టపోతుందని వార్తలు వస్తున్నాయి. రేపు ఆస్తి అంతా కరిగిపోతే నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఒక రోగికి సేవ చేస్తూ నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? సమయం మించిపోకముందే తెలివిగా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకొని అతనికి విడాకులు ఇచ్చేసి వచ్చాయి అని సలహా ఇచ్చింది. ఆ మాటలు వినగానే తలుపు చాటున ఉన్న అజయ్ మనసు ఒక్కసారిగా రాయిలా మారిపోయింది. చూశావా, బంధువులు మరియు తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు శృతి ఏం చెప్తుందో వినాలి అని అతడు ఆసక్తిగా ఎదురు చూశాడు. అజయ్ గుండె వేగం పెరిగింది. శృతి కూడా తన తల్లి మాటలకు లొంగిపోతుందేమోనన్న ఆందోళన అతనిలో మొదలైంది. కానీ మరుక్షణమే శృతి నోటి నుండి వచ్చిన మాటలు విన్న అజయ్ మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. శృతి ఫోన్లో తన తల్లిపై ఎన్నడూ లేనంత తీవ్రమైన కోపంతో, చి నోర్ముయ్యమ్మ అని గట్టిగా అరిచింది. అసలు నువ్వు అమ్మవేనా? కన్న కూతుర్ని ఇంత దారుణమైన మార్గంలో నడవమని ఎలా చెప్తున్నావు? డబ్బు, అంతస్తు, ఆస్తి తప్ప నీ కళ్ళకి ప్రపంచంలో మనుషుల బంధాలు ఇంకేమీ కనిపించవా అని నిలదీసింది. నేను అజయ్ని గౌరవించింది, పెళ్లి చేసుకుంది ఆయనకున్న కోట్లాది రూపాయల ఆస్తిని చూసి కాదు, ఆయన పవిత్రమైన మనసును చూసి అని ఎంతో గర్వంగా అంది. ఆయనకు కాళ్ళు పోతేనే నా కళ్ళ ముందు ఆయన ప్రాణాలతో నిలబడ్డారు. అదే నాకు 10,000 కోట్లతో సమానం. ఒకవేళ బిజినెస్ పోయి, ఇల్లు పోయి, ఆస్తి అంతా రోడ్డు పాలైపోయినా సరే నేను అస్సలు భయపడను అని అంది. నేను బయటకు వెళ్ళి కూలి పనులైనా చేసి నా భర్తను ఒక గుడిసెలోనైనా పెట్టి గౌరవంగా చూసుకుంటాను. ఇకపై నా ముందర నా భర్త ఆస్తి గురించి కానీ విడాకుల గురించి కానీ మాట్లాడితే నన్ను చంపేసినా నీ ముఖం చూడను అని గట్టిగా హెచ్చరించింది. ఆయన సేవలోనే నా జీవితం ముగుస్తుంది అని చెప్తూ శృతి కోపంతో ఫోన్ కట్ చేసింది. ఫోన్ పక్కన పడేసి సోఫాలో ముఖం దాచుకుని శృతి ఒంటరిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తలుపు వెనుక ఉన్న అజయ్ కళ్ళ నుండి కన్నీళ్లు వరదలా ఉప్పొంగి అతని చెంపలపై నుండి కిందకు జారాయి. తన ఆస్తిని కాకుండా తనను ఇంత పవిత్రంగా చూసుకునే ఒక మంచి భార్యను అనుమానించినందుకు అతనికి తనపైనే అసహ్యం వేసింది. అజయ్ గుండెల్లో అపరాధ భావం, పశ్చాత్తాపం ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. ఇంతటి నికార్సైన వ్యక్తిత్వాన్ని శంకించినందుకు తనను తానే క్షమించుకోలేనంతగా అతను మానసికంగా కుంగిపోయాడు. శృతికి సోఫాలో కూర్చొని ఏడుస్తుండగానే అజయ్ తలుపు చాటు నుండి నెమ్మదిగా బయటకు వచ్చాడు. అతను ఎటువంటి వీల్ చైర్ సహాయం లేకుండా తన 2 కాళ్ళపై స్థిరంగా నిలబడి శృతి వైపు నడవడం మొదలుపెట్టాడు. అడుగుల శబ్దం వినిపించడంతో శృతి నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుంటూ తల పైకెత్తి చూసింది.
ఎదురుగా అజయ్ ఏ భయం లేకుండా నిటారుగా నిలబడి తన వైపు నడిచి రావడం చూసి ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తను చూస్తున్నది నిజమా లేక కలనా అని నమ్మలేకపోయింది. అజయ్ ఆమె ముందుకు వచ్చి నిలబడి శృతి 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నన్ను క్షమించు శృతి, నేను ఒక పెద్ద తప్పు చేశాను. నీ పవిత్రమైన మనసును అనుమానించిన ద్రోహిణి అని అన్నాడు. శృతికి ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అజయ్, మీ కాళ్ళు మీకు నడక వచ్చేసిందా అని తడబడుతూ అడిగింది. నా కాళ్ళు ఎప్పుడూ పడిపోలేదు శృతి, నాకు అసలు యాక్సిడెంటే జరగలేదు అని అజయ్ తలదించుకుని నిజం చెప్పేశాడు. ఆ నిజం వినగానే శృతి ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆమె చేతులు వణకడం మొదలయ్యాయి. ఈ సమాజంలో డబ్బు కోసం నటించే మనుషులను చూసి నువ్వు కూడా నా ఆస్తి కోసమే వచ్చావని అనుమానించాను. నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేనే డాక్టర్ వర్మతో కలిసి ఈ 2 నెలల నాటకం ఆడాను అని ఒప్పుకున్నాడు. ఆ నిజం వినగానే శృతి కళ్ళలో ఒక తెలియని వేదన, కోపం వచ్చి చేరాయి. అంటే ఈ 2 నెలలు నేను పడిన నరకం, ఏడ్చిన కన్నీళ్లు అన్నీ మీ దృష్టిలో ఒక ఆటనా? ప్రతి క్షణం మీ కాళ్ళు రావేమోనని నా గుండె చచ్చి బ్రతికింది. దాని విలువ మీకు తెలియదా అని నిలదీసింది. శృతి ఆవేదనతో వెక్కి వెక్కి ఏడ్చింది. అజయ్ ఆమె ఆవేదన అంతటినీ మౌనంగా భరించాడు. నన్ను ఎంతైనా శిక్షించు శృతి, కానీ నాపై నమ్మకం కోల్పోకు. నీ వ్యక్తిత్వం ముందు నా 100 కోట్ల ఆస్తి కేవలం బూడిదతో సమానం. ఈ ప్రపంచంలో అందరూ నా ఆస్తిని చూస్తే కేవలం నువ్వు మాత్రమే నన్ను చూశావన్నాడు. అజయ్ అంత పెద్ద కోటీశ్వరుడై ఉండి కూడా తన ముందు అలా కాళ్ళపై పడి పశ్చాత్తాపడడం చూసి శృతి మనసు ఒక్కసారిగా శాంతించింది. ఆమె అతని కన్నీళ్లను ఎంతో బాధ్యతగా తూడ్చింది. మీరు బాగున్నారు, అంతకంటే నాకు ఈ ప్రపంచంలో ఏ ఆస్తి అవసరం లేదు అని స్థిరంగా అంది. ఆ పగటి వెలుతురులో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుమాన గోడలు పూర్తిగా పోయాయి. కేవలం పవిత్రమైన నమ్మకం మాత్రమే మిగిలింది. అజయ్ మనసు ఇప్పుడు ఎంతో తేలికగా, ప్రశాంతంగా అనిపించింది. అతని జీవితంలో ఉన్న పెద్ద వెలితి ఈ రోజుతో తీరిపోయింది. శృతి లాంటి భార్య దొరకడం తన అదృష్టమని అతను మనస్ఫూర్తిగా నమ్మాడు. తను ఆడిన అబద్ధం తప్పే అయినా దానివల్ల ఒక అద్భుతమైన జీవిత సత్యం బయటపడిందని అతడు భావించాడు. శృతి అతని వైపు చూస్తూ ఇకపై ఎప్పుడు నన్ను ఇలాంటి పరీక్షలు పెట్టకండి అని చిన్నగా గద్దిస్తూ నవ్వింది. అజయ్ ఆమె చెయ్యి పట్టుకొని ఇకపై నా జీవితం, నా ఆస్తి, నా సర్వస్వం నీ రక్షణలోనే ఉంటాయి అని మాట ఇచ్చాడు. ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం అజయ్ ఇంట్లో ఒక కొత్త వాతావరణం కనిపించింది. 2 నెలలుగా మూలన పడిన వీల్ చైర్ను అజయ్ స్వయంగా తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేశాడు. అతను సూట్ ధరించి పూర్తి ఆరోగ్యవంతుడిగా ముఖంలో ఎన్నడూ లేని తేజస్సుతో హాల్కు కూర్చాడు. శృతి వంటగదిలో కాఫీ పెడుతూ ఉండగా అజయ్ వచ్చి ఆమెకు ఒక పెద్ద తెల్లటి కవర్ను అందించాడు. శృతి ఆశ్చర్యంగా ఆ కవర్ను తెరిచి చూసింది. అందులో లీగల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. తనకున్న 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ఆస్తిపాస్తుల్లో సగం వాటాను శృతి పేరు మీద రాసేసిన పత్రాలు అవి. అది చూసి శృతి కనుబొమ్మలు ముడిచి, ఇదేంటి అజయ్, నాకు ఇవన్నీ ఎందుకు? నిన్ననే కదా చెప్పాను నాకు మీ డబ్బుతో పని లేదు అని. మళ్ళీ ఇవన్నీ ఎందుకు రాశారు అని అడిగింది. అజయ్ ఆమె భుజాలపై చేతులు వేసి, ఇది నీ వ్యక్తిత్వానికి నేను ఇస్తున్న ధర కాదు శృతి. నా ఆస్తిని కాపాడుకోవడానికి, నా వ్యాపారాన్ని పద్ధతిగా నడపడానికి నీలాంటి పవిత్రమైన మనసున్న వ్యక్తి అవసరం. ఇకపై ఈ సామ్రాజ్యానికి నువ్వే లీగల్ పార్ట్నర్వి. నీ నిర్ణయాల ప్రకారమే అంతా జరుగుతుందని చెప్పాడు. ఆ రోజే అజయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకునే శృతి తల్లిదండ్రులను కూడా తన ఇంటికి పిలిపించాడు. శృతి వాళ్ళ అమ్మ అజయ్ను 2 కాళ్ళపై ఆరోగ్యంగా చూడగానే భయంతో, ఆశ్చర్యంతో వణికిపోయింది. తాము ఫోన్లో మాట్లాడుకున్న మాటలు అజయ్కి తెలిసిపోయాయనేమో అనుమానంతో ఆమె తలదించుకుంది. అజయ్ ఆమె దగ్గరికి వచ్చి ఎంతో గౌరవంగా నమస్కరించి సోఫాలో కూర్చోబెట్టాడు. అత్తగారు, మీ కుమార్తె శృతి నా ఆస్తిని చూసి రాలేదు, నా జీవితాన్ని నిలబెట్టడానికి వచ్చింది. మీరు ఫోన్లో అన్న మాటలు నేను విన్నాను, కానీ మీపై నాకు ఎటువంటి కోపం లేదు. ఒక తల్లిగా మీ కూతురి భవిష్యత్తు గురించి మీరు ఆందోళన పడడంలో తప్పు లేదు, కానీ శృతి గుణం చాలా గొప్పది అన్నాడు. అజయ్ సంస్కారానికి, అతని పెద్ద మనసుకు శృతి వాళ్ళ అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు బాబు, డబ్బు పిచ్చితో నేను నా కూతురి జీవితాన్ని తప్పుదారి పట్టించబోయాను అని ఆమె పశ్చాత్తాపపడింది. శృతి తన తల్లిని ఓదార్చింది. ఆ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ ఆ క్షణమే పటాపంచలైపోయాయి. ఆ తర్వాత అజయ్ తన బిజినెస్ ఆఫీస్కు శృతిని తీసుకుని వెళ్ళాడు. ఆఫీస్ ఉద్యోగులందరికీ ముందు శృతిని తన కంపెనీకి బోర్డు డైరెక్టర్గా పరిచయం చేస్తూ అజయ్ గర్వంగా చప్పట్లు కొట్టాడు. 2 నెలల పాటు నష్టాల్లో ఉన్న కంపెనీ అజయ్ తిరిగి రావడంతో మళ్ళీ లాభాల బాట పట్టింది. కానీ ఇప్పుడు అజయ్ దృష్టి కేవలం డబ్బు సంపాదించడం పైన మాత్రమే లేదు, శృతితో కలిసి బాధ్యతలను పంచుకోవడంపై ఉంది. సమాజంలో మనుషులు ఆస్తి కోసం నాటకాలు ఆడుతూ ఉంటారు, కానీ అజయ్ మాత్రం నిజాయితీని తెలుసుకోవడం కోసం నాటకం ఆడాడు. ఆ నాటకం ద్వారా అతనికి లభించిన శృతి నిఖార్సైన తోడు అతని జీవితాన్నే మార్చేసి ఒక కొత్త వెలుగును నింపింది. సాయంత్రం వేళ వాళ్ళిద్దరూ ఇంటి టెర్రస్పై నిలబడి నగరపు వెలుగులను చూస్తూ ప్రశాంతంగా కాఫీ తాగుతున్నారు. అజయ్ శృతి వైపు చూస్తూ, నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత ఉత్తమమైన నిర్ణయం
నేను నా జీవిత భాగస్వామిగా చేసుకోవడమే అన్నాడు. శృతి అతని వైపు చూసి ఎంతో ప్రశాంతమైన చిరునవ్వు నవ్వింది. ఆస్తి కంటే విలువైన, అమూల్యమైన, నిజమైన నమ్మకం ఆ దంపతుల మధ్య శాశ్వతంగా నిలిచిపోయింది. మరి ఇందులో అజయ్ చేసింది సరైనదేనా? అదే పని తన భార్య శృతి ఈ నాటకం ఆడినుంటే అతడు ఒప్పుకునేవాడా? ఇంత పెద్ద నాటకం ఆడినా అతడిని శృతి క్షమించడం సరైనదేనా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.